శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే, పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ మీ అయ్య జాగీరా అని చెప్పి నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అవి తెలంగాణ వ్యాప్తంగా నిన్నటి రోజున చర్చనీయాంశంగా మారినాయి. తెలంగాణ వాదులందరూ కూడా బగ్గుమంటా ఉంటే, మరి ఇక్కడ తెలంగాణ ఉద్యమకారుడైనటువంటి పొన్నం ప్రభాకర్ ఆయన వ్యాఖ్యలను తిప్పికొట్టిండు. మరి అదే రీతిలో బరాబర్ తెలంగాణ మా అయ్య జాగిరే, 4 కోట్ల తెలంగాణ ప్రజల అయ్యల జాగిరే అని చెప్పి మరి ఆయన అదే రీతిలో తిప్పికొట్టడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్టయితే, తెలంగాణను కబ్జా చేయడానికి, తెలంగాణను కబలించడానికి పవన్ కళ్యాణ్ పావుగా వాడుకొని బాబు తెలంగాణలో అడుగుపెట్టడానికి రేవంత్ రెడ్డి మరి శకుని పాత్ర పోషిస్తూ ఇప్పటికే తెలంగాణ హక్కులన్నింటినీ కూడా తాకట్టు పెట్టినటువంటి రేవంత్ రెడ్డి మరి పవన్ వ్యాఖ్యల మీద కనీసం స్పందించకపోవడం, పొన్నం ప్రభాకర్ మినహా మరి కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా మరి ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అని చెప్పుకునే దుద్దిల్ల శ్రీధర్ కూడా ఖండించకపోవడం మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఏది ఏమైనప్పుడు కూడా 12 సంవత్సరాలైంది తెలంగాణ ఏర్పడి, ఈ పుష్కర తెలంగాణను ముష్కరుల చేతిలో పెట్టిండు అని చెప్పి నిన్నటి రోజున బీఆర్ఎస్ మరి ఇక్కడ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే, ముందుగా నమస్తే తెలంగాణలో తెలంగాణ మీ అయ్య జాగిరా, బరాబర్ మా అయ్య జాగిరే, రాష్ట్రానికి రావాలంటే పాస్పోర్ట్ తీసుకోవాలన్నా, ప్రాంతీయవాదం ఉగ్రవాదం కన్నా ప్రమాదకరం, ఆంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణలో ఎందుకున్నారు, గోండ్లకు బోర్లు వేయించిన, గదరన్నకు బండి కొనిచ్చిన, రాష్ట్ర విభజన కాదు విభజన తీరును వ్యతిరేకించిన, తెలంగాణలో తిరుగుతాం, ఎన్నికల్లో కూడా పోటీ చేస్తాం, ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం ముసుగులో విషం చిమ్మిన నేత అని చెప్పి మరి నిన్నటి రోజున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మరి పక్క రాష్ట్రం ఏదైతే డిప్యూటీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో మరి పవన్ కళ్యాణ్ నిన్నటి రోజున తెలంగాణ మరి యావత్ ప్రజలకు ఇక్కడ జనసేన పార్టీని కూడా మరి మనగడలో ఉంచుకోవాలనుకుంటే తెలంగాణ ప్రజలందరికీ ఆవిర్భావ శుభాకాంక్షలు చెప్పకుండా తాను సభ ఏర్పాటు చేస్తా అని చెప్పేదైతే పెట్టిందో దాన్ని మరి ఇక్కడ ప్రభుత్వం దానికి అనుమతి ఇవ్వలేదు. నిన్న కోర్టుకు వెళ్తే కోర్టు కూడా అనుమతి నిరాకరించింది. దాంతో నిన్నటి రోజున ఆయన ఫ్రస్ట్రేషన్ లో మరి ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తెలంగాణ మీద విషం చెమ్మిండు. మరోవైపు మొన్నటికి మొన్న మహానాడులో తెలుగు జాతిని మరి తెర మీదకి తీసుకొని వచ్చిండు చంద్రబాబు. మరోవైపు హైదరాబాద్ లో పార్టీని విస్తరిస్తాం, తెలంగాణలోనే తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలంగాణ గడ్డ మీద అని చెప్పి లోకేష్ మాట్లాడతారు. ఇవన్నీ చూస్తా ఉంటే ఖచ్చితంగా తెలంగాణను కబలించడానికి ఏదైతే ఈ అసమర్థ ఆ రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకొని తెలంగాణలో పాగా వేయడానికి ఈ 3 పార్టీలు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఇటు జనసేన, ఇటు టీడీపీ, అదేవిధంగా ఇటు బీజేపీలు కూడా. మరోవైపు చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను మరి ఇక్కడ ముఖ్యమంత్రి నిన్నటి రోజున తిప్పికొట్టలేదు. మరి ఇక్కడ పొన్నం ప్రభాకర్ మాత్రమే మాట్లాడిండు. నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ మాటల్లో ఏం మాట్లాడిండో కనుక ఒకసారి చూసినట్టయితే, తెలంగాణలో అడుగు పెట్టకూడదు అంటే మేము ఏం కోరుకున్నాం? జనసేనలో మేము తెలంగాణలో ఏం కోరుకుంటాం? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు. ఇక్కడ ఆంధ్రాలోనే దిక్కు లేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడ ముఖ్యమంత్రి అవుతాడు. ఆంధ్రాలోనే దిక్కులేని పవన్ కళ్యాణ్ మరి జనసేన ఇక్కడ విస్తరించడం ఎందుకు, ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తామనడం ఎందుకు, ఎవరిని బాగు చేయడానికి, ఎవరికి వంట వాడడానికి, ఎవరికి బీటీఎం గా ఉండడానికి ఇప్పటికే పవన్ కళ్యాణ్ సొంతంగా పోటీ చేసింది లేదు, పోటీ చేసి గెలిచింది లేదు. మొట్టమొదటిసారిగా పోటీ 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల కూడా అట్టర్గా ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు కూటమితోటి పొత్తులో భాగంగా ఆయన కేవలం 21 సీట్లకు పోటీ చేసి ఇవాళ నేనే మొత్తం కింగ్ మేకర్ అని చెప్పుకుంటూ ఇవాళ తెలంగాణను మరి ఏదైతే బీఆర్ఎస్ చేతిలో నుండి తెలంగాణను లాగేయడానికి ఏదైతే బీఆర్ఎస్ కు వస్తున్న ఆదరణను చూసి రేవంత్ రెడ్డిని పరోక్షంగా మళ్ళీ ఒకసారి గద్దెనెక్కించడానికి అవసరమైతే మరి రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకొని ఈ కూటమి ఏదైతే ఉన్నదో మరి ఎన్డీఏ కూటమి ఇక్కడ మళ్ళీ పాగా వేయడానికి, హైదరాబాద్ హస్తగతం చేసుకోవడానికి, ఏదైతే తెలంగాణను కబలించడానికి ఈ ఆంధ్ర కుట్రదారులందరూ కూడా ఏకమవుతున్న పరిస్థితి, వాళ్లకు రేవంత్ రెడ్డి వంత పాడుతున్న పరిస్థితి. రేవంత్ రెడ్డి ఇప్పటికే మనకు సంబంధించిన గోదావరి నీటిని, కృష్ణా నీటిని అన్నింటినీ కూడా ఆంధ్రాకు తాకట్టు పెట్టిన పరిస్థితిని మనం చూడవచ్చు. మరి ఇక్కడ ఏదైతే కాళేశ్వరం లాంటి బృహత్తరమైన ప్రాజెక్టును ఒక పిల్లర్ మరమ్మతు చేసి వినియోగంలోకి తీసుకురావాల్సింది పోయి ఇవాళ గోదావరి నీటిని, ప్రాణహిత నీటిని కిందికి యథేచ్ఛగా వదిలేస్తే వాళ్ళు పోలవరమే కాకుండా ఇంకా బనకచెర్లకు మరి ప్రాజెక్టు కట్టుకొని మరి ఏదైతే దానికి సంబంధించిన పోలవరం లింక్ కెనాల్ ద్వారా కూడా నీటిని నలుదిక్కులా మరి వాళ్ళు ఏదైతే పారించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటే ఈయన మాత్రం మీనమేషాలు లెక్క పెడతా ఉన్నాడు. దాంతో దీన్ని ఆసరాగా తీసుకొని ఇలా తెలంగాణలో పాగా వేయడానికి కూడా వాళ్ళు వెనకాడడం లేదనే విషయాన్ని మనం ఇక్కడ
ప్రధానంగా చూడాలి. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు పొన్నం ప్రభాకర్ అదే రీతిలో ధీటుగా సమాధానం ఇచ్చిన అంశాన్ని కూడా చూడాలి. మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే, మా తెలంగాణ ప్రజల అయ్య జాగిరే, 4 కోట్ల ప్రజల మనుషుల యొక్క అయ్య జాగిరి, నీ అయ్య జాగిరి కాదు. మరి తెలంగాణ ఉద్యమకారుడు పొన్నం ప్రభాకర్ చూసినాం. గతంలో చూసినట్టయితే ఆయనను ఆవేశం స్టార్ అనేది మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎంత పరిపక్వతతోటి నిన్నటి రోజున సోషల్ మీడియాలో చూసినట్టయితే ప్రతి తెలంగాణ వాది, ప్రతి తెలంగాణ అభిమాని పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్ హ్యాండిల్లో సైతం మరి ఇక్కడ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలనే పెట్టిండు. ఇవాళ ప్రాంతం మధ్యలో ఉన్నట్టయి ఉంటే మాకు మేము పార్టీగా చూసుకుంటాం, ప్రాంతేతరుడు మా జోలికి వస్తే మాత్రం అందరం ఏకమవుతామని చెప్పి నిన్నటి రోజున మరొకసారి సోషల్ మీడియా వేదికగా మరి తెలంగాణ వాదులందరూ కూడా ఏకమైన పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. పవన్ కళ్యాణ్ గతంలోనే మరి ఇక్కడ పాగా వేయడానికి అనేక ప్రయత్నాలు చేసిండు. ఎక్కడికక్కడ తెలంగాణ వాదులు తిప్పికొట్టిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూసినాం. ఇప్పుడు కూటమి ముసుగులో మరి ఇక్కడ అడుగుపెట్టడానికి ఏదైతే ప్రయత్నం చేస్తా ఉన్నారో ఆదిలోనే మరి ఆయనను తుంచేయడానికి తెలంగాణ వాదు ప్రయత్నం చేశారు. దీని వెనుక భారీ కుట్ర దాగి ఉన్నది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ను పావుగా వాడుకొని ఇలా బాబు తెలంగాణ మీద పెత్తనం చెలాయించే ప్రయత్నం చేయబోతా ఉన్నాడు. ఇప్పటికే ఆయన శిష్యుడు మరి ఇక్కడ ఏదైతే ఆయన శిష్యుడు అధికారంలో ఉంటేనే ఇవాళ ఆంధ్రవాదులు రెచ్చిపోతా ఉన్నారు. రేపటి రోజున అధికారమే వాళ్ళకి హస్తగతం అయ్యే ఉంటే తెలంగాణ ప్రాంత ప్రజల పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. 10 సంవత్సరాలు కేసీఆర్ పాలనలో హైదరాబాద్ వైపు కన్నెత్తి చూడడానికే మరి ఇక్కడ వెనుకాడినటువంటి ఆంధ్ర మరి ఏదైతే ఈ నాయకులు ఇవాళ హైదరాబాద్ ని హస్తగతం చేసుకోవాలని చూస్తా ఉన్నాం. మరి గతంలో ఒక ఏదైనా సినిమా చూసుకున్నాం, ఒక సినిమాలో మాట్లాడతాడు, వచ్చామా వెళ్ళామా అన్నట్టుండద్దు, హడావిడి చేయొద్దు అని చెప్పి మరి సూర్య ఒక సినిమాలో చెప్తాడు ప్రకాష్ రాజుకు. అదే విధంగా చంద్రబాబు, అదే విధంగా ఆంధ్ర నాయకులు ఎవరైనా కూడా 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ కు వచ్చామా వెళ్ళామా అన్నట్టే వెళ్ళిపోయిండు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో మొట్టమొదటిసారిగా ఆయన అధికారం చేపట్టి హైదరాబాద్ లో అడుగుపెట్టిండు. రెండోసారి మరి అధికారంలోకి వచ్చిన రోజున ఆంధ్ర నుంచి తెలంగాణకు వస్తే ఎంత హంగామా చేసిండో చూసినాం. అంటే మరి తెలంగాణ పరిపాలకుడు మరి కేసీఆర్ ఆయన అధికారంలో ఉన్న రోజున ఏ విధంగా ఉన్నది, ఇవాళ చంద్రబాబు నాయుడు శిష్యుడు అధికారంలో ఉంటే తెలంగాణలో ఏ విధంగా రెచ్చిపోతా ఉన్నారో ఇవాళ మనం ఇక్కడ చూడవచ్చు. రేవంత్ స్క్రిప్ట్, బాబు డైరెక్షన్, పవన్ యాక్షన్, పచ్చని తెలంగాణపై మళ్ళీ విచ్చుకుంటున్న కుట్రల కత్తులు, జాతీయవాద ముసుగులు, ఆత్మగౌరవంతో ఆటలు, గురు శిష్యుల కనసన్నల్లోనే పవన్ కళ్యాణ్ కుప్పిగంతులు, కాంగ్రెస్ వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకే డ్రామాలు, బాబు తెలుగు జాతి వ్యాఖ్యల వెనుక దురాక్రమణ కుట్ర, తెలంగాణ అస్తిత్వాన్ని ప్రమాదంలోకి నెట్టేలా పథక రచన, వీస్తున్న విష పవనాలు ఎవరి ప్రయోజనాల కోసం అంటే ఎవరి ప్రయోజనాల కోసం అనేది ఇక్కడ మనం ఆలోచన చేయాలి. ఒకటేమో చంద్రబాబు నాయుడు ఇక్కడ పాగా వేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటే మరోవైపు అనేక వైఫల్యాలతోటి ఇవాళ చూసుకున్నట్టయితే మరి ఇప్పటికి కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు పూర్తి కాలేదు. జూన్ 15 నాటికి పూర్తి చేస్తా అంటాడు. మరి జూన్ 1 నాటికే పూర్తి చేయాలని మరి మార్కెటింగ్ శాఖ మంత్రి ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడో ఆయన ఆదేశాలు జారీ చేసిన తర్వాత రేవంత్ రెడ్డి జూన్ 15 లోపు మొత్తం కొనుగోలు చేస్తామంటాడు. ఇటు ఒకవైపు కొనుగోలు చేయలేక, మరోవైపు వాళ్లకు రైతు భరోసా అయ్యలేక, మరోవైపు చూసుకున్నట్లయితే యూరియా అందియలేక, నాణ్యమైన విద్యుత్తును అందియలేక ఇవాళ పంటనే మార్చేయండి అని చెప్తా ఉన్నాడు. గతంలో మరి కేసీఆర్ మీద అనేక రకాలైనటువంటి అబద్ధాలను ప్రచారం చేసిండు. వరేస్తే ఉరియా అన్నాడు, మరి కేసీఆర్ అని చెప్పి దుష్ప్రచారం చేసిండు. ఆ రోజున వాణిజ్య పంటల వైపు తెలంగాణ ప్రజానికాన్ని మళ్లిస్తా ఉంటే అడ్డుపడ్డది కాంగ్రెస్. ఇవాళ పండించిన పంటను కొనలేక ఇవాళ పంట మార్పిడి చేసుకోరు అని చెప్పి మళ్ళీ నాలుక మరద పెడతా ఉన్నది కాంగ్రెస్. కేసీఆర్ చేసిన రోజున తప్పెట్లయితుంది, మీరు మాట్లాడితే ఒప్పెట్లయితుంది అంటే రేవంత్ రెడ్డికి అవేముండే. ఇప్పుడు మాట్లాడిందే పావుగంట తర్వాత ఆయన దానికి మంగళం పాడతాడు. ఈ రకంగా ఇవాళ ఆయన మీద ఉన్నటువంటి ఏదైతే వ్యతిరేకతను దృష్టి మరల్చే కార్యక్రమంలో భాగంగా ఇవాళ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, అదేవిధంగా రేవంత్ రెడ్డిలు కుమ్మక్కై ఈ వ్యాఖ్యలను ఏదైతే తెలంగాణ సమాజం అంతా కూడా వైఫల్యాల నుంచి దృష్టి మరల్చడానికే ఆయన తెలంగాణ మీ అయ్య జాగీరా అని చెప్పి చేసిన మరి వ్యాఖ్యలను మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. జనసేనాని కాదు భజన సేనాని, ఆత్మగౌరవం నిలబడి అహంకార ప్రదర్శన, ప్రజా ఆకాంక్షలను అవమానించిన ఏపీ డిప్యూటీ సీఎం అని చెప్పి పీకే తీరుపై మరి విసుగుపడ్డ నెటిజన్లు నిన్నటి రోజున నెటిజన్లు మాత్రం తమ ఐక్యతను ప్రదర్శించేందుకు
ప్రాంతేతరుడు వచ్చి మా ప్రాంతం వారిని ఎవరి మీద మాట్లాడినా రేవంత్ రెడ్డి లాంటి కొందరు ఏదైతే ఆంధ్ర మరి వలసవాదులకు ఏదైతే వంతపాడే వాళ్ళను మినహా తెలంగాణ ఉద్యమకారులు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీలో మరి వాళ్ళని ఏ మాట మాట్లాడినా కూడా అందరూ ఏకమైతామని చెప్పి నిన్న రోజున పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలను అందరూ కూడా తమ టైం లైన్లలో పెట్టుకున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడాలి. 60 ఏళ్ళు దోచుకున్న జాలగా మీ ఏజెంట్ పాలిస్తేనే ఇలా ఉందంటే ఇక మీరే పాలిస్తే దొంగ చేతికి తాళం చేసి ఇచ్చినట్టే అంటున్న దేశపతి శ్రీనివాస్. కేసీఆర్ అధికారంలో లేరనే ఆగడాలంటున్న వేముల ప్రశాంత్ రెడ్డి. పవన్ క్షమాపణ చెప్పాల్సిందే అంటున్న దేవిశ్రీ ప్రసాద్. కాంగ్రెస్ తో ఫిక్సింగ్ తోనే పవన్ డ్రామాలు, ప్రజా సమస్యలు పక్కదారి పట్టించుకునేందుకు కుట్రలు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే సహించం. నల్లగొండలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్. ఎక్కడికక్కడ తెలంగాణ వాదులంతా కూడా నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ అహంకారాన్ని, పవన్ కళ్యాణ్ దుర్బుద్ధిని, పవన్ కళ్యాణ్ వెనుక ఎవరుండి నడిపిస్తా ఉన్నారు అనే దాన్ని మరి నిన్నటి రోజున తెలంగాణ సమాజం పూర్తిగా గమనించింది. రేవంత్ రెడ్డి మరి ఇవాళ పరోక్షంగా మరి ఆ కూటమిని తీసుకొచ్చి హైదరాబాద్ లో పాగా వేయించేందుకు తెలంగాణను వాళ్ళకు హస్తగతం చేసేందుకే ప్రయత్నం చేస్తా ఉన్నాడు తప్ప తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఒక్క మాట కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కర్ల పాలు. దేశం వదిలించుకున్న దరిద్రం కాంగ్రెస్. అబద్ధాలతో తెలంగాణకు వచ్చి చేరింది. విష ప్రచారాలతో అధికారం చేపట్టింది. బీఆర్ఎస్ పార్టీ ఏనాడైనా ఒంటరిగానే పోటీ చేసింది, ఒంటరిగానే గెలిచింది. 2028లో కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారు. కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలని తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. నిన్నటి రోజున తెలంగాణ భవన్ లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో మరి ఇక్కడ ఆ సందర్భంగా నిన్నటి రోజున కేటీఆర్ మాట్లాడిండు. పుష్కర తెలంగాణ 12 సంవత్సరాలు అయితే తెలంగాణ వచ్చి ఈ పుష్కర తెలంగాణ ప్రస్తుతం ముష్కర్ల పాలైంది. ఇవాళ తెలంగాణ వైపు కన్నెత్తి చూడడానికే జంకినటువంటి ఆంధ్ర మరి పాలకులు ఇవాళ తెలంగాణ నీ అబ్బ జాగిరా అని చెప్పే కాడికి వచ్చిండ్రు అని అంటే ఇవాళ అసమర్థ నాయకత్వం ఏ విధంగా ఉన్నది. తెలంగాణలో కేసీఆర్ ఉన్నప్పుడు ఏ విధంగా పటిష్టంగా ఉండే తెలంగాణ ఇవాళ ఏ విధంగా దిగజారిపోతా ఉన్నదో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇక ఆగని భూమర్ద ఆక్రమణ. సింగూరు భూముల్లో అర్ధరాత్రి పనులు. మంగళవారం యథేచ్ఛగా సాగిన కబ్జాల పర్వం. ముంపు భూములపై సర్వే కలెక్టర్ ఆదేశం. నేడు ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారుల సర్వే. ఆక్రమణపై అన్ని వర్గాల్లో చర్చ. సంచలనం సృష్టిస్తున్న నమస్తే తెలంగాణ కథనం అని చెప్పి మరి ఇక్కడ భూములు ఎక్కడ దొరికితే అక్కడ మరి ఇక్కడ వాటిని కబ్జాల పాలు చేస్తా ఉన్నారు. ఎక్కడ భూమి కనబడితే అక్కడ దాని మీద గద్దల్లాగా వాళ్తా ఉన్నారు. ఇప్పుడు సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్ట్ కింద ముంపు భూములు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఆక్రమించి ప్లాట్లుగా మారుస్తా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక రైతులు ఒకే పంట వేయద్దట. అన్ని పంటలు పండించి లాభాలు గడించాలి. చర్చలు జరిపి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. మహారాష్ట్ర సీఎంకు ఏడాదిగా లేఖలు రాస్తున్న రాష్ట్ర ఆవిర్భావ సభలో ముఖ్యమంత్రి రేవంత్. జర్నలిస్ట్ ఇళ్ల స్థలాల ఊసే ఎత్తని సీఎం కనీస ప్రస్తావనకు రాని ఆర్టీసీ అపాయింటెడ్ డే అని చెప్పి నిన్నటి రోజున మరి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. దానికి సందర్భంగా ప్రభుత్వం ఏమైనా వరాలు గుర్తిస్తుందా అంటే ఏం వరాలు లేదు, నేను చేతగానోని అని చెప్పి చేతులు ఎత్తేసిండు. ఆయన ఏమంటాడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి మాకు అపాయింట్మెంట్ ఇస్తలేడు అని చెప్తా ఉంటాడు. ఏడాదిగా లేఖలు రాస్తానట. అసలు నువ్వు అపాయింట్మెంట్ ఇస్తలేవు అని అంటే నిన్ను ఎంత హీనంగా చూస్తా ఉన్నాడు. ఇలా తెలంగాణను ఎందుకు మరి దిగజారుస్తా ఉన్నావు నీ వ్యాఖ్యలతోటి అనేది ఒకసారి ఆయన ఏం మాట్లాడేది చూసినట్టయితే, దీనికి సంబంధించి చర్చించేది ఉన్నది, ఇరు రాష్ట్రాల సమస్యలు పరిష్కరించుకునేది ఉన్నది, సమయం ఇవ్వండి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంతవరకు స్పందించలే. మరి మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పందిస్తలేరో నాకు అర్థం కాలే. ఎందుకు స్పందిస్తలేరు అంటే నువ్వు ఒక అసమర్థ ముఖ్యమంత్రి కాబట్టి స్పందిస్తలేరు. ఇవాళ మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఏడాదిగా లేఖలు రాస్తే కూడా మరి వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తలేరట. మరి పక్కనే ఉన్నటువంటి లోకేష్ కు ఏ విధంగా అపాయింట్మెంట్ ఇచ్చిందో ఇక్కడ చూడండి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఇది ఏపీకి సంబంధించిన మరొక మంత్రి చంద్రబాబు నాయుడు కుమారునికేమో అపాయింట్మెంట్ ఇస్తాడు, నీకేమో ఇస్తలేడు అని అంటే మరి నువ్వేదైతే అపాయింట్మెంట్ కోరినవా, అపాయింట్మెంట్ కోరడానికి అసలు ఒక మంత్రుల బృందాన్ని అధికారుల బృందాన్ని అక్కడికి పంపినవా? మరి అలా చూసుకున్నట్టయితే కేవలం తుమ్మిడియడ్డి సాధ్యం అయ్యే పరిస్థితి లేదు కాబట్టి మరి అక్కడికి పోయి ఆయనతో చర్చించి చర్చలు విఫలమయ్యే కంటే అపాయింట్మెంటే ఇస్తలేడు అని చెప్పి దీన్ని పదే పదే ప్రచారం చేసుకొని నేను పెద్ద ఎత్తున మరి పోరాటం చేసినా కానీ వాళ్ళు ఏదైతే అపాయింట్మెంట్ ఇవ్వకుండా నాకు అడ్డుపడరు అని చెప్పుకోవడానికి తప్ప అది ఏదైతే కట్టని ప్రాజెక్టుకు ఈ డ్రామాలు ఎందుకో ఒక్కసారి తెలంగాణ ప్రజానీకం అంతా కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే, రాష్ట్రం పంట పండాలి, రైతులు కొన్నింటికే పరిమితం కావద్దు, అన్ని రకాల పంటలు సాగు చేయాలి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట మరి ఇక్కడ రాష్ట్రం పంట పండాలట. ఏది వరి
ఈ వరి ఏదైతే ఉన్నదో ఆ వరిని కొనలేకపోతుంది కేంద్ర ప్రభుత్వం. మరి ఏదైతే మొత్తం కొనుగోలు చేయకుండా దాన్ని పర్సంటేజ్ వైజ్ కొనుగోలు చేస్తా ఉంటే మిగతా వాటికి డబ్బులు ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది. గతంలో కేసీఆర్ ఇదే విషయాన్ని చెప్పిండు. మనం వరి పంట మరి దేశంలోనే అత్యధికంగా పండిస్తా ఉన్నాం కాబట్టి అందరూ మూస పద్ధతిలో వరినే పండించద్దు, వాణిజ్య పంటల వైపు పోయినట్టయితే రైతులకు మరిన్ని ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది, ప్రభుత్వం మీద కూడా భారం తగ్గుతుంది అని అంటే ఎందుకు కేంద్రమే కొనాలి, 2.5 లక్షల బడ్జెట్ ఉన్నదని చెప్పిన ఈ రేవంత్ రెడ్డి ఇవాళ 3,24,000 కోట్ల బడ్జెట్ ఉన్నది, నువ్వెందుకు కొనుగోలు చేయవు? రైతులు ఎందుకు వరి నుంచి పక్కకు జరగాలి? ఆ రోజు కేసీఆర్ జరుగు అంటే తప్పేంట్లయితుంది, ఇవాళ నువ్వు జరుగు అంటే ఒప్పెట్లయితుంది? ఒకసారి ఆలోచన చేయాలి. అంటే ఇవాళ కేసీఆర్ మీద అవాండాలు ఏ విధంగా సృష్టించిండు రేవంత్ రెడ్డి అనేది దీని ద్వారా కూడా తేటతెల్లమవుతున్న విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. ఇక లాభాల ఎరాట, క్వాంటం పేర లాభాల ఎరా, డీప్ ఫేక్ వీడియోలతో దగా 22,000 పెట్టుబడితో నెలకు 3 లక్షలు, ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే 40 లక్షలు రాబడి అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే చైన్ లింక్ కు సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి అదేవిధంగా పెద్ద పెద్ద మరి పారిశ్రామికవేత్తలు కూడా డీప్ ఫేక్ వీడియోలు తీసుకుంటా ఇలా పెట్టుబడులు పెట్టండి కోట్లాది రూపాయల లాభం వస్తుందని చెప్పి తయారు చేసి మరి ఇక్కడ ఆ రకంగా దోపిడీలకు గురి చేస్తా ఉన్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. ఇక ప్రజా పోరాటానికి సిద్ధం కావాలి. తెలంగాణ ఆత్మను కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది. తెలంగాణ తల్లి కిరీటాన్ని వడ్డాన్ని కాంగ్రెస్ దొంగిలించింది అని చెప్పి మరి తెలంగాణ తల్లి అని అంటే అందరికీ ఆరాధ్య దైవం లాగా ఉండాలని ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లిని మనం ఏదైతే ఒక ప్రతిష్ఠించుకొని ఆరాధిస్తా ఉన్నామో ఇవాళ కాంగ్రెస్ తల్లిని తీసుకొని వచ్చి ఇదే తెలంగాణ తల్లి అని చెప్పి మరి రేవంత్ రెడ్డి పెట్టి ఈ వడ్డానం కిరీటం ఎతకపోయింది కాంగ్రెస్ అని చెప్పి నిన్నటి రోజున కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఇక టీజీపీఎస్సీ నుంచి 3 నోటిఫికేషన్లు అట 290 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు 3,800 అని చెప్పి ఊరిచ్చి 290 పోస్టులకు 3 ఏవైతే నోటిఫికేషన్లు వేసిందట. మళ్ళీ 3,800 అమల్లో కష్టానికి ఇంకెన్ని రోజులు కావాలో 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తా అని చెప్పి కనీసం 2,000 కూడా నోటిఫికేషన్ లేకుండా దాన్ని గొప్పగా చెప్పుకుంటా ఉన్నది ప్రభుత్వం. నాకు ఆంధ్రాలో దిక్కులేదు, తెలంగాణలో సీఎం అవుతామా అయ్యే పరిస్థితి లేదు, ఆంధ్రాలో దిక్కు లేదని చెప్పి ఈయనే చెప్పుకుంటూ మళ్ళీ ఎందుకు తెలంగాణలో అడుగు పెడతా ఉన్నాడో ఒకసారి ఆలోచన చేయాలి. బీజేపీకి అన్నామలై రాజీనామా, పార్టీ అధ్యక్షుడు నితిన్ నవీన్ కు 5 పేజీల రాజీనామా లేక బీజేపీకి ద్రవిడవాదానికి ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించాలని ఆలోచన అని చెప్పి మరి ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ప్రధానంగా మరి బీజేపీ ఏదైతే ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేపీ బలోపేతాని కోసం ప్రయత్నం చేస్తున్న అన్నామలై మరి అక్కడ మొన్నటి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డిఎంకే తోటి పొత్తు వద్దు అని నెత్తి నోరు కొట్టుకున్నా కూడా మరి బీజేపీ వినలేదు. దాంతో బీజేపీ తీవ్రంగా నష్టపోయిందని చెప్పి ఇక బీజేపీ విధానాలు నచ్చక ఆయన రాజీనామా చేస్తే అమిత్ షా ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేస్తా ఉన్నాడట. తెలంగాణలో పోటీ చేస్తాం, జిహెచ్ఎంసీతో పాటు 2029 అసెంబ్లీ ఎన్నికల్లోనూ తెలంగాణలో పర్యటిస్తా, ప్రజా సమస్యలపై మాట్లాడతా, నన్ను అడుగు పెట్టనివ్వబోమనే బెదిరింపులకు భయపడను, ప్రాంతీయ విద్వేషం ఉగ్రవాదం కంటే ప్రమాదం, ఇది భారతదేశమా లేక పాలస్తీనానా పాకిస్తానా? మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఆంధ్ర పత్రికలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ సహకారంతో రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో ఏ విధంగా ఇవాళ తెలంగాణలో పాగా వేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఇవాళ తెలుగుదేశం లేదంటే మరి ఎన్డీఏ కూటమి ఇవాళ తెలంగాణలోకి అధికారంలోకి వస్తే ఇవాళ ఆంధ్ర పెత్తందారులు, ఆంధ్ర నాయకులు, ఆంధ్ర కుట్రదారులదే ఆధిపత్యం ఉంటది. ఇవాళ మనం ఆత్మగౌరవ పోరాటంతో తెలంగాణను సాధించుకున్న తెలంగాణను ఏ విధంగా కబలించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారో ఒకసారి చూడండి. అదే విధంగా ఇవాళ ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి పత్రికలు ఎప్పుడెప్పుడు కూటమి చేతిలోకి వెళ్తుందా, ఎప్పుడెప్పుడు టీడీపీ చేతిలోకి వెళ్తుందా, తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో అందిన కాడికి దూసుకోవచ్చు అన్నట్టుగా ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇవాళ ప్రజా సమస్యలకు కానీ తెలంగాణ సమస్యల పట్ల ఒక్క పేజీలో కూడా వార్త అయినటువంటి ఇవి ఇవాళ పవన్ కళ్యాణ్ ను ఏ రకంగా మరి ఎంత పెద్ద బ్యానర్ ఐటమ్స్ పెట్టి ఎందుకు ఇస్తా ఉన్నారు తెలంగాణ మీద? కుట్రలో భాగం కాదా ఇది? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. నేడు కర్ణాటకకు సీఎం రేవంత్ అట ఇవాళ మరి ఏదైతే ఇవాటి రోజున అక్కడ సీఎం మార్పిడి జరిగింది, డీకే శివకుమార్ ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడట. ప్రపంచానికే గేట్వేగా తెలంగాణ, ఆ లక్ష్యం దిశగా సాగుతున్నాం. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంటే దానికి రాజబాట. 2047 డాక్యుమెంట్ అనేది బరాబర్ రాజబాటే. ఈ 2 సంవత్సరాలే బ్లాక్ డే ఇవాళ తెలంగాణకు. ఈ 2 సంవత్సరాలు దాటితే రాబోయే రోజులన్నీ కూడా మళ్ళీ బంగారు తెలంగాణకు బాటలు వేసేటియే. నీ తెలంగాణకు పట్టిన దరిద్రం ఏదన్నా ఉన్నది అని అంటే అది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడమే తెలంగాణకు పట్టిన దరిద్రం. ఈ సమయం ముగిసిపోయిన తర్వాత తెలంగాణకు రాబోయే రోజులన్నీ కూడా మంచి రోజులే అని చెప్పక తప్పదు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు ఉన్నది.
సీఎం రేవంత్ నేతృత్వంలో ఒక బృందంగా కలిసి పనిచేస్తున్నాం, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నాం, మీడియాతో చిట్చాట్ లో బట్టి అట. ఈ మీడియా చిట్చాట్ అనేది బాగా ఈ మధ్య ఫేమస్ అవుతా ఉన్నది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన మాటలు వీడియోల రూపంలో వచ్చినట్టాయంటే పదే 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 అవి సోషల్ మీడియాలో తిరుగుతున్నాయని చెప్పి ఆ వీడియో కెమెరాలు, ఫోటో కెమెరాలు, స్పీకర్లు అన్ని పక్కకు పెట్టి కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ మొదలు పెడతా ఉన్నారు. ఇది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే. ఎందుకంటే ఆయన వ్యాఖ్యలు, ఆయన నోట్లే ఏం మాట్లాడతాడో, ఏ నిమిషాన్ని ఏం మాట్లాడతాడో తెలియదు కాబట్టి అవన్నీ పదే 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 వస్తాయని సెలెక్టెడ్ జర్నలిస్టులను పిలుచుకొని కూర్చుని పెట్టుకొని మాట్లాడేదే ఈ చిట్ చాటు. ఇంట్లో రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్కను దొక్కడానికి, ఉత్తమ్ కుమార్ రెడ్డిని దొక్కడానికి, దుద్దిల శ్రీధర్ను దొక్కడానికి ఏ విధంగా అయితే ప్రయత్నం చేస్తా ఉన్నాడో మరి వీళ్ళు ముఖ్యమంత్రి మార్పు ఉండదు అని చెప్పి ఆయన చిట్ చాట్లో చెప్తా ఉన్నాడు. వీళ్ళ లోపల రేవంత్ రెడ్డిని ఎప్పుడెప్పుడు దించాలి అనే కుతూహలం ఉన్నది. ఎందుకంటే అసలు కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ దొక్కి పెడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మిస్టర్ పవన్ కళ్యాణ్ ఇది మా అయ్య జాగిరే, తెలంగాణ ప్రజలు అయ్య జాగిరు, గద్దరు కార్కొనిచ్చానంటున్నాడు. పవన్ అహంకారంపై దళిత వర్గాలు ఆలోచన చేయాలని ఇప్పుడు పొన్నం ప్రభాకర్ అంటా ఉంటే కాంగ్రెస్ పార్టీది ఎమర్జెన్సీ మైండ్ సెట్. పవన్ సభకు అనుమతి ఇవ్వకపోవడమే అందుకు నిదర్శనం. మత విద్వేషాలు రెచ్చగొట్టే ఓవైసీలకు, అర్బన్ నక్సలైట్లకు అనుమతిస్తుంది బీజేపీ అధ్యక్షుడు. ఇక్కడనే కనబడతా ఉన్నది బీజేపీ ఖచ్చితంగా మరి బీజేపీ నాయకులందరూ రాష్ట్ర అధ్యక్షులతో సహా, ఎంపీలతో సహా అందరు కూడా పవన్ కళ్యాణ్ సభకు మరి ఖచ్చితంగా అనుమతి ఇవ్వాల్సిందే అని చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కు ఆయన వంత పాడుతా ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ తెలంగాణ మీ అయ్య జాగిరా అన్న రోజున బీజేపీలో ఉన్న నాయకులు కూడా తెలంగాణ బిడ్డలే అనే సోయి మరిచి మరి పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఇలాంటి మరి వీళ్ళ లాంటి వల్లనే ఇవాళ ఆంధ్ర పెత్తందారులు, ఆంధ్ర మరి కుట్రదారులు ఇవాళ తెలంగాణను కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్న పరిస్థితి. సిబిఎస్ఈ చైర్మన్ సెక్రటరీపై వేటట. పరీక్ష మూల్యాంకన ప్రక్రియలో వైఫల్యం నేపథ్యంలో బదిలీ చేసిన కేంద్రం. సిబిఎస్ఈ మరి ఇంటర్ కు సంబంధించి నలుగురు మనుషులలో ఒక్కరు రీవాల్యుయేషన్ పెట్టిండ్రు. ఆ రీవాల్యుయేషన్ అంతా కూడా మరి ఏదైతే ఆ మూల్యాంకన ఏదైతే వెరిఫికేషన్ ఏదైతే ఉన్నదో ఆ పేపర్లు దిద్దే క్రమంలో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయని చెప్పి వాళ్ళ మీద మరి ఇక్కడ వేటేసిందట గవర్నమెంట్. పెరుగుతున్న వృద్ధులు, తగ్గుతున్న యువత, వేగంగా మారుతున్న రాష్ట్ర జనాభా ముఖ చిత్రం. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడి. రాష్ట్ర జనాభాలో వృద్ధులు 14.1%, జాతీయ సగటు 12.9% కంటే ఎక్కువ. మరి వృద్ధుల సంఖ్య పెరుగుతా ఉన్నది. అంటే జీవన ఏదైతే టైం ఏదైతే పెరుగుతా ఉన్నదో దాంతో వృద్ధుల సంఖ్య పెరుగుతా ఉన్నది, యువకుల సంఖ్య తగ్గుతా ఉన్నది అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక పెళ్ళైన కుమార్తెలు కారుణ్య నియామకానికి అర్హులే, వారికి హక్కులు నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధం. కొడుకులు లేని నిబంధనలు కుమార్తెలకు ఎందుకు? యూపీకి చెందిన ఒక మహిళ కేసులో సుప్రీంకోర్టు తీర్పట. మరి ఇక్కడ సింగరేణులను అయితే కారుణ్య నియామకానికి సంబంధించి ఆల్రెడీ పెళ్ళైన కూతురికి కూడా ఆల్రెడీ అమలు జరుగుతా ఉన్నది. దేశవ్యాప్తంగా అన్ని సంస్థల్లో కూడా అమలు చేయాలని సుప్రీంకోర్టు చెప్పిన పరిస్థితిని కూడా చూడవచ్చు. ఇక ఆస్తుల సృష్టితోనే ఖ్యాతి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యోచన మంచిదే, కానీ నువ్వు ఇప్పటి వరకు సంపాదించిన ఆస్తి ఎక్కన్నది? 4,14,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఇవాళ ఏ ఒక్క నిర్మాణం అన్నా రేవంత్ రెడ్డి మరి ఈ నిర్మాణం చేపట్టింది అనేది ఏదన్నా ఒకటి ఉన్నదా? ఆఖరికి ఒక చిన్న హాస్పిటల్ అన్న కట్టినవా, లేదంటే ఒక చిన్న ప్రభుత్వ కార్యాలయం అన్న కట్టినవా? ఇప్పటి వరకు ఒక్క ఇటుక వేర్చింది లేదు, ఒక కొత్త నిర్మాణం చేపట్టింది లేదు, ప్రాజెక్టులు మొదలుపెట్టింది లేదు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసింది లేదు, కనీసం కాళేశ్వరం మరమ్మతు చేసింది లేదు. మరి ఇక్కడ ఆస్తుల సృష్టితోనే ఖ్యాతి అని అంటే ఆ ఖ్యాతి సంపాదించింది కేసీఆర్. ఇవాళ చూసుకున్నట్టయితే రాష్ట్రం నలుదిక్కులా ఎక్కడ ఏ నిర్మాణాన్ని చూసుకున్నా, అటు యాదగిరి గుట్టను చూసుకున్నా, ఇక్కడ సచివాలయాన్ని చూసుకున్నా, ప్రతి జిల్లాలో కలెక్టరేట్లను చూసుకున్నా, అదే విధంగా మరి పోలీస్ కమాండ్ కంట్రోల్ ను చూసినా, లేదంటే హైదరాబాద్ చుట్టూతో పెట్టిన టిమ్స్ హాస్పిటల్ను చూసినా, వరంగల్లో నిర్మించ తలపెట్టినటువంటి మరి ఇక్కడ ఆసుపత్రిని చూసినా, లేదంటే ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లా కేంద్రంలో, ప్రతి జిల్లాకు ఒక కొత్తగా ఏర్పడ్డ ప్రతి జిల్లాకు ఒక మరి ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ప్రభుత్వ వైద్య కళాశాల పెట్టిండో వాటిని చూసుకున్నా ఇవాళ ఖ్యాతి, తెలంగాణ ఖ్యాతి నిలబడ్డది అని అంటే దానికి ప్రధాన కారణం ఖచ్చితంగా కేసీఆరే. అది నువ్వు కూడా ఒప్పుకున్న పరిస్థితి ఈ రోజు కనబడతా ఉన్నది. ఈ అభివృద్ధి సంక్షేమం సమపాలలో రైతులను శ్రీమంతులుగా చేయాలనే సంకల్పం. అందుకే కనీసం రైతు భరోసా కూడా వాళ్లకు ఏదైతే పెట్టుబడి సాయం కూడా అందించకుండా రైతులను వేధిస్తా ఉన్నాడు. మరి ఇక్కడ ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాలలో 60 రోజుల నుంచి పడిగాపులు కాస్తా ఉన్నాయి, ఇంకా ధాన్యం కొనుగోలు పూర్తి చేస్తలేడు. మరి ఉచిత కరెంటుకు మంగళం పాడడానికి రైతు డిస్కౌంట్ తీసుకొని వస్తా ఉన్నాడు. మరి ఇప్పటి వరకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని సగంలోనే చాప చుట్టేసిండు. ఈసారికి మరి ఏదైతే యూరియా కూడా అందించలేని దుస్థితిలో ఉన్నది ఈ ప్రభుత్వం. ఇంకా కూడా రైతులను మేము ఏం చేస్తారట,
శ్రీమంతులుగా చేస్తాడట. ఏ విధంగా రోడ్డున పడేసి బుచ్చగాలం చేయకపోతే చాలు రేవంత్ రెడ్డి. ఇవాళ మాటలు కోటలు దాటుతా ఉన్నాయి, పనులు మాత్రం గడప దాటడం లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి చేయబట్టి సబ్బండ వర్గాలు ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నాయి. 6 గ్యారంటీలు 100 రోజుల్లోనే అమలు చేస్తా అని చెప్పి ఇవాటికి 30 నెలలు దాటిపోయినా ఇప్పటి వరకు వాటి ఊసే లేదు అని అంటే ఇవాళ ఏదైతే రేవంత్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ దుద్దిల్ల శ్రీధర్ ఏదైతే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ప్రజలను ఏ రకంగా మరి ఇక్కడ ఆశ పెట్టి మభ్యపెట్టి మోసం చేసిరు అనేది అందరూ కూడా గమనించాలి. ఇవాళ మంతని ప్రజానికం కూడా చైతన్యవంతులు అవుతా ఉన్నారు. ఇవాళ దుద్దిల్ల శ్రీధర్ ఏది మాట్లాడితే దానికి వంతపాడడానికి ఏదైతే అందరూ కూడా మరి ముఖం చాటేస్తా ఉన్నారు. ఇవాళ ధన్వాడ నుంచే ప్రారంభమైంది. ధన్వాడలో ఆయన సొంత ఊరిలో అక్రమంగా చెరువు మట్టి తవ్వితే ఆయన పార్టీకి సంబంధించిన సర్పంచ్ ఇవాళ ఎదురొడ్డి నిలబడి ఆ అక్రమాన్ని ఆపుతా ఉన్నాడు అని అంటే మరి మంతని ప్రజానికం కూడా చైతన్యవంతులుగా మారుతా ఉన్నారు. ఖచ్చితంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దుద్దిల శ్రీధర్ వ్యవస్థ ఏందనేది అందరికీ అర్థమైపోయింది. ఏ విధంగా ప్రజలను మోసం చేసిందని ఇవాళ రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, దుద్దిల శ్రీధర్లు ఇవాళ తెలంగాణ భవిష్యత్తును తిరోగమనంలోకి రావడానికి ఇవాళ లేనిపోని అపోహలు సృష్టించి సాధ్యంగాని హామీలన్నింటినీ కూడా అమలు చేస్తామని నమ్మబలికి ఇవాళ బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తామని, మరి ఇక్కడ కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తామని చెప్పి, మహిళలకు 2500 ఇస్తామని చెప్పి, యువతులకు స్కూటీలు ఇస్తామని చెప్పి, విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పి, మరి ఇక్కడ రైతు భరోసా 15,000 ఇస్తామని 12,000 కుదించి ఇప్పటికే 2 విడతలు ఎగ్గొట్టి 3వ విడతకు సంబంధించి మరి 2 ఎకరాలకు మాత్రమే ఇచ్చి రైతులను నట్టేట ముంచుతా ఉన్నారు. కౌలు రైతులకు ఇస్తామని వాళ్ళను మోసం చేసిరు, రైతు కూలీలకు ఇస్తామని కూలీలను మోసం చేసిండ్రు, ఆటో డ్రైవర్లకు 12 ఇస్తామని వాళ్ళను మోసం చేసిండ్రు, పెన్షన్ 2004 చేస్తామని చెప్పి వాళ్ళను కూడా మోసం చేసి ఇవాళ అధికారంలోకి వచ్చి తెలంగాణను సర్వనాశనం చేస్తూ రైతులను బిచ్చగాలం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని, ఈ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టిన రోజే మళ్ళీ మన తెలంగాణ బంగారు తెలంగాణగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ గమనించాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.